బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న చికెన్ పఫ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇది ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తూ ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఇంతలోపు మనం స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాము. అది కొద్దిగా నానేంత వరకు. ఇప్పుడు నూనె కాగాక చిన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే అల్లం పేస్ట్, పసుపు వేసుకొని ఒక 1/2 కిలో చికెన్ని తీసుకొని చిన్న కట్ చేయించండి, లేదా మీరైనా కట్ చేయండి. చిన్న కట్ చేసి పీసెస్ లాగా దాంట్లో వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారము, ఉప్పు వేసి చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, లేదంటే గరం మసాలా వేసుకొని ఆ తర్వాత ధనియా పొడి, కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకోండి. ఇది పక్క పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా ముద్దల్లాగా చేయండి. పిండి అనేది చాలా స్మూత్గా వచ్చింది, ఎందుకంటే ఇంతసేపు నానింది కాబట్టి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా పిండిని వేసి కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తూ ఈ విధంగా పలచగా చేసుకోండి. దీని బదులు నెయ్యిని బదులు ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకోవడం వలన చాలా స్మూత్గా వస్తే చాలా బాగుంటుంది అనమాట. పఫ్స్ అనేది బయట కొనే విధంగానే ఆ విధంగా వస్తుంది. సో అందుకే నెయ్యిని వేసాను. దీని బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ని అప్లై చేయండి. మళ్ళీ చపాతీలాగా చేసుకున్న తర్వాత మనకి 4 షీట్స్ లెక్క 3 షీట్స్ లెక్క చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి పఫ్స్ అనేది లేయర్గా వస్తుంది కాబట్టి. చూడండి, వీడియోలో చూసే విధంగా ఇలా మనం 3 లేయర్స్ తీసుకున్నాను. ఈ విధంగా చపాతీ మీద చపాతీ వేసి ఇలా ఈ విధంగా అప్లై చేసుకోండి. పూర్తిగా అప్లై చేసుకుంటే మనకి మంచి లేయర్స్. మధ్యలో నెయ్యిని అప్లై చేస్తున్నాం కదా, అది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా సైడ్స్ అన్ని కట్ చేసుకోండి. 4 సైడ్స్ స్క్వేర్ షేప్ వచ్చింది. ఇప్పుడు 4 సైడ్ డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక షేప్ తీసుకొని ఇప్పుడు దీన్ని తాల్చండి. మరి గట్టిగా అనకండి, మామూలుగా ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఈ లేయర్స్ లాగా పైన లేయర్స్ వస్తాయి, ఈ విధంగా కవర్ చేసుకోండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సో అది మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఆయిల్ వేడెక్కాక పఫ్స్ దాంట్లో వేయండి. ఇలా వేసిన తర్వాత టర్న్ చేస్తూ ఉండండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్. మరి మీకు నచ్చిందా? మరి మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి.